సరిపోదా? సేవకునికి సహకారం అందిస్తూ ఉన్నాం సరిపోదా? లేక మా కలిగింది మేము చేయగలుగుతూ ఉన్నాం సరిపోదా? మేము చేయగలుగుతూ ఉన్నాం సరిపోదా అనేటటువంటి మీమాంసలు లేక భావాలు వ్యక్తీకరిస్తూ శుద్ధీకరణ గురించి, లేక ప్రాయశ్చిత్తం గురించి, లేక పశ్చాత్తాపం గురించి, ప్రభు సన్నిధికి వచ్చి గోజాడేటటువంటి లక్షణాల గురించి, లేక ప్రభు సన్నిధిలోకి వచ్చి అడిగేటటువంటి పరిస్థితుల గురించి, లేక ప్రభు సన్నిధానంలో కన్నీళ్లు కార్చి విజ్ఞాపనలు చేసి తమను తాము శుద్ధీకరించుకునేటటువంటి ఆ పరిస్థితులు ఇవాళ కనుమరుగైనటువంటి ఈ సందర్భంలో అపవిత్రమైన పెదవులు గలవాడును అయ్యో అని భక్తుడు బాధపడుతూ ఉన్నటువంటి, లేక దేవుని చిత్తాన్ని జరిగించడానికి సిద్ధపరచబడిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో మనం ఈరోజు శుద్ధీకరించబడాల్సినటువంటి అవసరం, పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం, దేవుని యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క సలక్షణాలు, దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి దేవుని యొక్క చిత్తాన్ని నివాసం చేస్తున్న ఈ భూప్రపంచం మీద ప్రకటించడానికి, విస్తరింప చేయడానికి, అనేకులకు తెలియచేయడానికి, ఆయన యొక్క గొప్ప నామాన్ని ఘనపరచడానికి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వారిగా జీవించడానికి మనల్ని మనం శుద్ధీకరించుకోవాల్సిన, పరిశుద్ధపరచుకోవాల్సిన, సిద్ధం చేసుకోవాల్సిన, మనలో ఉన్న అవలక్షణాలన్నీ తొలగించబడడానికి, మనలో ఉన్న చీకటి సంబంధమైనటువంటి లక్షణాలు తొలగించుకోవడానికి, విమోచించబడడానికి, వాటిని తప్పించబడడానికి మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా మనల్ని మనం శుద్ధీకరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అన్న వాస్తవిక సత్యాన్ని మనం గమనించాలని మనవి చేస్తూ, మరొక మాటను మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథం సంకీర్తన 43వ సంకీర్తన కనుక మనం చదవగలిగినట్లయితే, దేవా నాకు న్యాయము తీర్చుము, జత పని వారిలాగా దేవుని సేవలు తరిస్తున్న వారిలాగా మనము దేవుని యొక్క పని జరిగించడానికి పిలువబడ్డామన్న వాస్తవిక సత్యాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. సరిగదా మన అర్హతను మనము గుర్తుకు తెచ్చుకోగలగాలి, మన అర్హతను మనం జ్ఞాపకం చేసుకోగలగాలి, మన అర్హతను మనం మరిచిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే మనం దేవుని చేత పిలువబడ్డామని, దేవుని చేత ఎన్నిక చేయబడ్డామని, దేవుని చేత రక్షించబడ్డామని, దేవుని పనికి పిలువబడ్డామని, దేవుని సేవలు తరించగలిగేటటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభువే మనకిచ్చాడని, ప్రభువే మనకు అనుగ్రహింపచేశాడని, దేవుని యొక్క సత్యం లేక వెలుగు మనల్ని నడిపిస్తాయన్న వాస్తవిక సత్యాన్ని మనం నేర్చుకోగలగాలని మర్చిపోవడానికి వీలు లేదని చెప్తాను. ఎందుకంటే ఆ 43వ సంకీర్తన 3వ వాక్యం రాయబడుతుంది, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవను చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. వాస్తవానికి దేవునితో నడవడం అనేది, దేవునితో సహవాసం చేయడం అనేది, లేక దేవుని పనిలో ఉండడం అనేది, దేవుని సేవలో పాలిభాగస్తులం అవడం అనేది కేవలం మనకున్న జ్ఞానము, మనకున్న ధనము, మనకున్న అంగబలము, అర్ధబలము, లోక సంబంధమైనటువంటి ఈవుల వలన వచ్చేటటువంటి ధైర్యము, లేక కుటుంబీకులు ప్రోత్సహించే ప్రోత్సాహం వలన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 యొక్క వాక్యాలు కనుక మనం చదవగలిగినప్పుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈరోజు మనం ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి, ఎందుకు శుద్ధీకరించుకోవాలి, ఎందుకు మనల్ని మనం పరిరక్షించుకునే దిశగా, పరీక్షించుకునే దిశగా, పశ్చాత్తాపడే దిశగా, దేవుని చిత్తాన్ని లేక దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనల్ని మనం చక్కపరుచుకునే దిద్దుగా, సక్రమమైనటువంటి స్థితిలో దేవుని చిత్తాన్ని జరిగించడానికి అనుకూలమైన వారిగా మనల్ని మనం ఎందుకు సరిచేసుకోవాల్సిన, సరిదిద్దుకోవాల్సిన, శుద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే, మనము దేవుని ఆలయమై ఉన్నాం. అంటే మనం దేవుని ఆలయమై ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే, లోక సంబంధమైన బాధ్యతలు కలిగిన భర్తగా ఉన్నామనో, భార్యగా ఉన్నామనో, తండ్రిగా ఉన్నామనో, స్నేహితుడిగా ఉన్నామనో, లేకపోతే ఆఫీసర్గా ఉన్నామనో, ఉద్యోగస్తుడిగా ఉన్నామనో, వ్యాపారం చేసేవాడిగా ఉన్నామనో, వ్యవసాయం చేసేవాడిగా ఉన్నామనో, ఇలాంటి బాధ్యతలు కలిగి ఉన్న వాటి కంటే, లేక ఇప్పటికే మనం కలిగి ఉన్నటువంటి బాధ్యతల కంటే, ఇప్పటికే మనం అనుభవిస్తున్నటువంటి రక్త సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాల కంటే, ఇప్పటికే మనం కలిగి ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి స్నేహితుల సంబంధాల కంటే, లోక సంబంధంగా జీవిస్తున్నటువంటి మానవ సంబంధాల కంటే మనకు మరింత ప్రాముఖ్యతనిచ్చినటువంటి, ఆధిక్యతనిచ్చినటువంటి గొప్ప సంబంధ బాంధవ్యాన్ని కలిగినటువంటి అర్హతను కలిగి ఉన్నాం. ఏంటా అర్హతనంటే, మనము దేవుని ఆలయమై ఉన్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా?
ఎందుకు శుద్ధీకరించుకోవాలి ఈరోజు, ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి, ఎందుకు సిద్ధపడాలి, ఎందుకు సంరక్షించుకునే దిశగా అడుగులు వేయాలి, ఎందుకు పరిశుభ్రపరచుకోవడం లేక పరిశుద్ధపరచుకోవడం అనేటటువంటి ఆవశ్యకత ఇవాళ ఉంది అని అంటే మనం దేవుని ఆలయమై ఉన్నాము గనుక. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, అంటే ఈ లోక సంబంధమైన బాంధవ్యాల కంటే, ఈ లోక సంబంధమైన సంబంధ బాంధవ్యాల కంటే, ఈ లోక సంబంధమైనటువంటి కలిగిన రక్త సంబంధాల మధ్య ఉండేటటువంటి సంకల్ప లేక సంబంధమైనటువంటి ఆ బంధాల కంటే మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నామన్న వాస్తవిక సత్య సంబంధమైన బంధానికి మనం విలువగలిగినప్పుడు ఖచ్చితంగా శుద్ధీకరించుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, పరిశుభ్రపరచుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి ఎంత మాత్రం ఆలోచించమని మనవి చేస్తూ ఆఖరి మాటగా దయచేసి మీరు పరిశుద్ధ గ్రంథం మత్తయి శుభవార్త 16వ అధ్యాయము గనక మనము చదవగలిగినప్పుడు, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13 నుండి 26 వాక్యాల వరకు రాయబడినటువంటి విషయాలు చాలా సుస్పష్టంగా అక్కడ రాయబడ్డాయి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 16వ అధ్యాయము 13 నుండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియాను, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడిని చెప్పుకొనుచున్నారు. అందుకు ఆయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగి, అందుకు సీమోను పేతురు, సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు సీమోను, బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచని కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని దానితో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు భూలోకమందు దేని బంధించదు అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని. ఈరోజు చదవబడినటువంటి మత్తయి శుభవార్తలో ఉన్నటువంటి వాక్యం గనక మనం అర్థం చేసుకోగలిగితే, ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క విషయాల గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండడం కొరకు, లేక దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఇవాళ చాలా సునాయాసంగా అందరి గురించి మాట్లాడినట్టు దేవుని గురించి కూడా మాట్లాడేటటువంటి పరిస్థితులు దాపురించాయి. అందరి గురించి ఏదో చెడు చేసిన తన స్నేహితుడి గురించి ఎలా మాట్లాడతాడో సులువుగా, లేక తనకు ఇష్టం లేనటువంటి వ్యాపారస్తుడి గురించి ఎలా మాట్లాడతాడో సులువుగా, లేక తనకు నచ్చినటువంటి వారి గురించి సునాయాసంగా ఎలా మాట్లాడతాడో, అలాగూ ఈరోజు దేవుని గురించి కూడా మాట్లాడేటటువంటి పరిస్థితులు దాపురించాయి. ఇది ఎంతైనా విచారకరం, ఎంతైనా బాధాకరం. కారణం ఏంటంటే, దేవుడు అనబడిన ఆయనకు మానవ జ్ఞానానికి మించిన అతీత శక్తులు ఉంటాయని, ఆయన మనకు అర్థమవడానికి జీవితకాలం సరిపోకపోవచ్చని, ఆయన జ్ఞానం మన జ్ఞానానికి మించిందని, ఆయన శక్తి మన శక్తి కంటే మించిందని, ఆయన భవిష్యత్తును ఎరిగిన దేవుడని, కాలగమనములు ఆయన వశములో ఉన్నాయన్న వాస్తవిక సత్యాన్ని మానవులమైన మనం, అల్పులమైన మనం, వట్టి ఊపిరి వంటి మనం, నీటి మీద బుడగలాంటి జీవితాలు కలిగిన మనం తెలుసుకోగలిగినప్పుడు దేవుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఎంతమాత్రం తెగించాం, ఎంతమాత్రం శ్రద్ధపడం, ఎంతమాత్రం కాలుదువే ప్రయత్నం చేయం. కారణం దేవుని గురించి కలిగినటువంటి సిద్ధపాటు, లేక దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి ఆ మనస్తత్వం, లేక దేవుని యొక్క పనిని జరిగించడానికి దేవుని చేత పిలువబడ్డామనేటటువంటి పిలుపు మనల్ని మనం శుద్ధీకరించుకున్నట్టు ద్వారా, పరిశుద్ధపరచుకున్నట్టు ద్వారా మనం ఆయనను గూర్చిన సంగతులు మరింతగా తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయనను గూర్చి తెలిసిన సంగతుల పట్ల భయం, భక్తి, విశ్వాసం, నమ్మకం, ఆయన పట్ల అపారమైన ప్రేమ, గౌరవం, మర్యాద, భక్తి శ్రద్ధలు కలిగి ఆయనను ఘనపరచగలిగే వారిగా ఉంటాం. ఈ లక్షణాలన్నీ ఎప్పుడు మనకి అర్థమవుతాయి? శుద్ధీకరించుకున్నప్పుడు. ఎందుకు మనం శుద్ధీకరించుకోవాలి అని ఆలోచించినప్పుడు, ఖచ్చితంగా ఆయన మనల్ని పిలిచాడని, ఆయన చిత్తం జరిగించడానికి ఎన్నుకున్నాడని, మనము సత్యము వెలుగులోనికి నడిపించబడేటటువంటి వారిగా ఉండడానికి ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడని, అంత మాత్రమే కాక దేవుని యొక్క ఉనికిని గూర్చినటువంటి లోక సంబంధంగా మాదిరిగా లేక రుజువులుగా మనం ఉన్నాము
ఉంటాము, ఆయన ఆలయమై ఉన్నాము, ఆయన మనలో వసించుచున్నాడు అనే వాస్తవిక సత్యాల ద్వారా ఈ భూప్రపంచం మీద గొప్ప మాదిరిగా ఉండేటటువంటి పరిస్థితులు కలిగి ఉంటామని. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిని కలిగి ఉన్నా, నువ్వు శుద్ధీకరించుకోగలిగితే, నిన్ను నువ్వు పరీక్షించుకోగలిగితే, నువ్వు పశ్చాత్తాపడగలిగితే, నిన్ను నువ్వు పరిశుభ్రపరచుకోగలిగితే, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోగలిగితే, నిన్ను దేవుని చిత్తానికి అప్పగించుకోగలిగితే, లేక నువ్వు దేవుని చిత్తం జరిగించడానికి ఆసక్తిని చూపించగలిగితే, ఈ శుద్ధీకరణ అనేది నేను ఖచ్చితంగా దేవుని చిత్తానికి సరిపడా దేవుని చిత్తాన్ని జరిగించగలిగినటువంటి గొప్ప ప్రార్థనాపరుడిగా, భక్తిపరుడిగా, విశ్వాసవీరుడిగా, దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి గొప్ప భక్తి కలిగిన వ్యక్తిగా, శక్తిగా నువ్వు మలచబడతావు, మార్చబడతావు. కనుక ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రభు అట్టి కృపనికి ఇవ్వాలని, నీ కుటుంబాన్ని దీవించాలని, మీరు చేయుచున్న సమస్తమును, ఈవులను, వ్యాపారములను, ఉద్యోగములను, వ్యాపారములను, చదువులను సమస్తాన్ని దీవించాలని ప్రభు సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీ కొందనాలు. మమ్మల్ని మేము శుద్ధీకరించుకున్నప్పుడు నాయనా నీ చిత్తాన్ని జరిగించే వారిగా ఉంటామని నీ పరిశుద్ధ లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం అట్టి రీతిగా శుద్ధీకరణలోనికి, పరిశుద్ధపరచుకోవడానికి, మీ చిత్తాన్ని జరిగించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, నాయన వాక్యమైన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న సమస్తాన్ని దీవించండి, రక్షించండి, విమోచన అనుగ్రహింపచేయండి. మీరు అక్కడ పర్యంతరం మీ కృప సదా తోడుగా ఉంచి సహాయం చేయండి. ప్రభువా, ముఖ్యంగా తండ్రి, నేను 21 దినాల ఉపవాస ప్రార్థనలు అంతటా మీరు నాకు తోడేయండి. కనికరము చేత, కృప చేత, ఆరోగ్యం చేత, శక్తి చేత, బలం చేత నడిపింప చేయండి. అలాగుననే ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగిన తెలుగు, ఇంగ్లీష్ సర్వీసెస్లో తోడుగా నీడగా ఉండమని, మీ ఆత్మచేత నింపి నడిపింప చేసి సహాయం చేయమని ముఖ్యంగా ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మూయబడిన గర్భాలు తెరవండి, రోగులను ముట్టండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బంధించబడిన వారికి విడుదల కలిగించండి. చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను, దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాను. సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈరోజు ప్రారంభించబడినటువంటి ఉపవాస ప్రార్థనలు ముగింపు వరకు మీ కృప తోడుగా ఉంచి సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా దేశాన్ని, ప్రాంతాన్ని, ప్రజల్ని, నాయకుల్ని, అధికారుల్ని, నీ సేవ చేస్తున్న సేవకులను, సేవకురాండ్రు, సంఘాలు, పరిచర్యలు, ఆయా రీతిలుగా నీ పరిచర్యలు కొనసాగిపోతున్న బిడ్డలు సమస్తము, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం సమస్తాన్ని మీ చేతుల్లోకి అప్పగిస్తూ ఈ మనవులు మా ప్రభువును, మీ ప్రియకుమారులో ఒక రక్షకుడైన యేసయ్య పేరిట ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.